మహానుభావులు తెలుసుకున్న జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉన్నది ఆత్మ ఒకటే, ఈ కనపడుతున్నవన్నీ అసత్యములు అని అంటున్నారు. అసత్యము అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఏమంటే మనం బతికే ఉన్నాం కదండి, 100 ఏళ్ళు బతుకుతున్నాం కదండి, అసత్యం అని ఎట్లా అంటారండి? కరెక్ట్. విశ్వానికి ఉన్నటువంటి ఆయుష్ లెక్కేసుకుని ఉంటే నీ 100 ఏళ్ళు ఎంతమ్మా? సముద్రంలో ఒక నీటి బొట్టు, గాలి బుడగ, అంతకన్నా కాదు. అర్థమైందా? బ్రహ్మగారి వయసు 25 లక్షల కోట్ల సంవత్సరాలు. మన వయసు ఎంత? 100 పేరుకి. ఎప్పుడు పోతామో మనకి తెలియదు. కాబట్టి అది ఎంత స్వల్పమైంది. సో ఈ విధంగా ఆలోచించేటట్లయితే ఆ పరమాత్మ స్వరూపం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశంలాగా విస్తృతంగా వ్యాపించి ఉన్న దాంట్లో మనం భిన్న భిన్నంగా కనపడడం వలన భిన్నత్వాన్ని చూస్తున్నాము. నిజానికి ఈ భిన్నత్వాన్ని వదిలేసేటట్లయితే ఉన్నదంతా అపరిచ్ఛిన్నమే. అందుకని ఆకాశం అపరిచ్ఛిన్నము. కేవలం ఈ గోడ అనేది మనకు తేడాన్ని తీసుకొస్తుంది కదా. అలాగే మన శరీరం అనేది విడివిడిగా రామచంద్రుడు, తిరుపతి, సత్యనారాయణ అని రకరకాల వ్యక్తులుగా కనపడుతోంది. కానీ నిజానికి ఆ శరీరాల యొక్క తొడుగు తొలగిస్తే ఆ మూడిట్లో ఉన్నది ఒకటే, అది ఆకాశం అనబడే పరమాత్మ.